తొలిసారి నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ విశేష ప్రజాదరణ పొందటమే కాదు, సరికొత్త రికార్డులు సైతం నెలకొల్పింది. విజయదశమి పండుగ శోభను దేశ విదేశాల్లో చాటి చెప్పేలా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించింది. నగరానికి నూతన కళను తెచ్చింది. మేళా వేదికగా సాంస్కృతిక వైవిధ్యంతో అందరి మనసుల్ని ఆకర్షించింది. చివరి రోజు దసరా వేషధరణలో 3,000 మంది కళాకారులతో నిర్వహించిన కార్నివాల్ హైలైట్ అనే చెప్పాలి. సోదరా కదిలిరార సోదరా వినోదాల జాతర సిద్ధమైంది. విశ్వనగర శోభగా విజయవాడ వేదిక సంబరాలు పంచక సన్నద్ధమైంది. విజయవాడ ఉత్సవంలో చివరి రోజు మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 3,000 మంది కళాకారులతో అతిపెద్ద కార్నివాల్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. తద్వారా విజయవాడ పేరునే కాకుండా విజయదశమి పండుగ శోభను దేశ విదేశాల్లో చాటి చెప్పింది. గురువారం సాయంత్రం విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ కార్నివాల్ బెన్ సర్కిల్ వరకు వైభవంగా సాగింది. నాసిక్ డోలు, కాళికా వేషాలు, పోతురాజులు, లంబాడీ సంప్రదాయ నృత్యం, గుస్సాడి, కేరళ డ్రమ్స్, కర్రసాము అలరించాయి. విజయవాడ ఉత్సవ్ చివరి రోజు తీన్మార్, సన్నాయి మేళం, కథాకళి, స్టిక్ వాకర్స్, పగటి వేషాలు, వీరనాట్యం, గరగరలు, కొమ్ముకోయ, ధింసా, తప్పిటగుళ్లు, వీరాగాసలు, బేబీ నాట్యం, చెక్క భజనలు, పులివేషాలు, కోలాటం, గారడి, యక్ష కళలు, బేతాళ సెట్టు, అఘోరాలు, గొరిల్లా డాన్స్లు, డప్పు వాయిద్యాలు వంటి దసరా వేషధారణలో 3,000 మంది కళాకారులు పాల్గొని అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. కళా సాంస్కృతిక వైభవం సమ్మేళనంగా జరిగిన ఈ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. కార్నివాల్లో ప్రత్యేకంగా రూపొందించిన రథంపై అమ్మవారి ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మంగళ వాయిద్యాలు, బృందాల నృత్యాలు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక విన్యాసాలు ఈ ఊరేగింపునకు ప్రత్యేక కళ తెచ్చాయి. ఇది విజయవాడ దసరా మహోత్సవాలకు మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రజల్లో భక్తి, ఆనందాల్ని కలగలిపే మహోత్సవ క్షణంగా నిలిచింది. ఈ కార్నివాల్లో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి 3,000 మంది కళాకారులు తమ సంప్రదాయ జానపద కళారూపాలతో అలరించారు. ఈ విజయవాడ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. ఇట్స్ అ వెరీ టఫ్ ఆపర్చునిటీ అండ్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. నేను చేసిన పర్ఫార్మెన్స్ దుర్గా స్తుతి, కొరియోగ్రాఫ్ చేసిన వారు గీతా పద్మ కుమార్ గారు. విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. మా గురువు గారు మమ్మల్ని ప్రోత్సహిస్తా మొత్తం ఆమె మమ్మల్ని అందరినీ దగ్గర నుంచి చూసుకోవడం మొత్తం బాగా చూసుకునేవాళ్ళు. ఆ మూలనే మాకు ఇంత మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. మేము ముందు మా గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. దసరా ఉత్సవాలు ఏపీ గవర్నమెంట్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నుంచి మాకు ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ రావడం, మాకు ఏపీలో ఇంకెక్కువగా ఇంకా కావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి గుడి అనగానే మాకు ప్రోగ్రామ్స్ రావడం, మేము అందులో పార్టిసిపేట్ చేయడం, అందులో మేము విజయవాడలో ఉండడం గర్వంగా భావిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ రావడానికి ఇట్లానే మా కళల్ని ప్రోత్సహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చదువు ఎలాగో మనకి కూచిపూడి కూడా అలాగే అన్నీ సమానంగా నేర్చుకుంటూ ఉండాలి. మనం డాన్స్ అనే కాదు, డ్రాయింగ్, సింగింగ్ ఇవన్నీ అన్నీ కలిపి నేర్చుకుంటూ ఉండాలి. మనం ఒక్క దాంట్లో సాధించాము ఇంకో దాంట్లో వదిలేద్దాము అనేసి ఏమి ఉండకూడదు. అన్నిటిలో సమానంగా వెళ్తూ ఉండాలి. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అంటే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి ఎంతో పెద్ద కళాకారులను అందరినీ కూడా తీసుకొచ్చి మన ఏపీ గవర్నమెంట్ విజయవాడ ఉత్సవ్ అనే ఒక పెద్ద ఈవెంట్ ని చేస్తున్నారు. అది కూచిపూడి అవనివ్వండి, సింగింగ్ అవనివ్వండి, ఆర్కెస్ట్రాసే అవనివ్వండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూచిపూడిని వివిధ దేశాలు వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ కళని మన ఆంధ్ర వాళ్ళు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ దాని యొక్క ప్రయోజనాలు కానీ, దాని యొక్క ఉపయోగాలు కానీ, దాని యొక్క క్రమశిక్షణ కానీ, దాని యొక్క వాల్యూ కానీ మనమే ముందుకు తీసుకెళ్లాలి డెఫినెట్ గా, ఆటోమేటిక్ గా. కార్నివాల్లో చల్లపల్లి నుంచి 1000 మంది డప్పు కళాకారులు, చల్లపల్లి నుంచి 250 మంది, గుంటూరు నుంచి 200 మంది, ముళ్లపూడి నుంచి 300 మంది,
కూచిపూడి నుంచి 250 మంది పాల్గొనడం విశేషం. ఈ కళాకారులు మండపేట, రావులపాలెం, రంపచోడవరం, అరకు, బొబ్బిలి, రేపల్లె, విజయనగరం, విజయవాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, భద్రాచలం, ఖమ్మం, వరంగల్, కర్ణాటక, గుంటూరు, తాడేపల్లిగూడెం, ధర్మవరం, కర్నూలు ప్రాంతాలకు చెందినవారి. పూణే, ముంబై, హైదరాబాద్ కళాకారులు కూడా ఉన్నారు. వీరితో పాటు ఇతర కళారూపాలు ప్రదర్శించే మరో 1000 మంది కళాకారులతో కలిసి విజయవాడ ప్రజల దసరా సంబరాల్ని రెట్టింపు చేశారు. చాలా బాగుంది. స్పెషాలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రోగ్రామ్స్ కూడా బాగా పెట్టారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా పెట్టారు. లాస్ట్ టైం చేశారు, దానికంటే ఇంకా చాలా బాగుంది. డ్రోన్ షో అనేది అన్ని లైటింగ్ కానీ ఏదైనా సరే చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ టైం 90 చేసి ఇప్పుడు 100 ఉందన్న ఇంప్రూవ్ అనేది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇలాంటివి అనేది చేస్తే ఎవరికైనా ఒక అవగాహన వస్తుంది. ఇలాగా ప్రభుత్వం చాలా మంచిగా విజయవాడ ఉత్సవాలు జరుపుతుంది. దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది. మేము సోషల్ సర్వీస్ బాగా చేస్తాము. అన్ని సోషల్ ఈవెంట్స్లోనూ బాగా పార్టిసిపేట్ చేస్తాము. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత ఘనంగా ఈసారి బాగా చేస్తున్నారు విజయవాడ ఉత్సవాలు. దీనికి మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇక్కడ ఎవ్రీ సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం చాలా గట్టిగా చేస్తున్నారు. చాలా ఖర్చు పెట్టి ఈ సంవత్సరం బాగా చేస్తున్నారు. క్రౌడ్ అంతా మేమంతా సరిగ్గా ఉండడం కోసం మమ్మల్ని అనేది ఏర్పాటు చేశారు. అలాగే స్టాల్స్ తినడానికి కానీ చూడడానికి కానీ డ్రోన్ షో అలాంటివన్నీ చాలా బాగా చేస్తున్నారు. విజయవాడ ఉత్సవం అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. జనాలందరికీ మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఇంత ఫ్రీగా ఇంత బాగా పెట్టినందుకు అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఈవెన్ కిడ్స్ ఆల్సో మంచివి పెట్టే స్టాల్స్ అన్ని మంచిగా పెట్టారు. ఈసారి చాలా స్పెషల్ అని విన్నాము. సో ఎలాగైనా చూడాలని వచ్చాము. చాలా బాగా అరేంజ్ చేశారు. అన్ని కాన్సర్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అన్ని సెట్స్ కానీ పున్నమి ఘాట్ దగ్గర చాలా బాగా చేశారు. అటు పెద్దోళ్ళకి స్టాల్స్ కానీ ఏదైనా షాపింగ్, కాన్సర్ట్స్ అన్నీ ట్రెడిషనల్వి అన్నీ జరుగుతున్నాయి. ఇలా పిల్లలకి అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన కల్చర్ని అలా స్ప్రెడ్ చేయొచ్చు. ఈ దసరా నవరాత్రులు అయితే ఇయర్ అయితే చాలా బాగుందండి. చాలా అంటే మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాము. కాకపోతే ఈ ఇయర్ చూసినట్టయితే ఎప్పుడూ చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ రావాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీ వస్తాం ఎక్కడున్నా కూడా. ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా నెక్స్ట్ టైం రావాలి, మళ్ళీ వెళ్దాం విజయవాడ అంటే చాలా హోప్ చూపిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఇయర్ అయితే మాత్రం. మొత్తం 11 రోజుల పాటు జరిగిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్, సభాపతి అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ సహా అనేక మంది అతిథులు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఒకరోజు లైవ్ కాన్సర్ట్స్, ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు, తోలుబొమ్మలాట, సాంఘిక నాటకాలు చూపరుల్ని ఆకట్టుకుంటే, మరో రోజు ఉర్రూతలూగించే పాటలు, సంస్కృతిని తెలిపే కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. విజయవాడలో దసరా మహోత్సవం ఇది పెట్టడం నిజంగా చాలా బాగుందండి. పబ్లిక్ చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. ఇది దసరా ఉత్సవం ఏదైతే ఉందో ఇది ఎవ్రీ ఇయర్ కనుక కండక్ట్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. లేడీస్కి ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ అన్ని రకాల మేము కలెక్షన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈవెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి. పబ్లిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విజయవాడ ఉత్సవాలు ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలా జరిగితే మేము ఇంకా మళ్ళీ ఇంకో 2 స్టాళ్లు పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తామండి. చాలా బాగుంది. ఇక్కడ స్టాల్స్ కానీ అక్కడ ఈవెంట్స్ కానీ డ్రోన్ షో కానీ చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్నమాట. వండర్ఫుల్ ప్లేస్. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు మాకు ఇక్కడ. చూస్తుంటే ఫస్ట్ టైం వచ్చాము. ఇలాంటి ఈవెంట్ కూడా మంచిగా బాగుంది. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తా అంటున్నారు. కొత్తవి కూడా చేస్తా అంటున్నారు. మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ కోసం కూడా. ఇలాంటివి వాటర్ కానీ ఎక్కడైనా ఇబ్బంది లేకుండా పెట్టారు అన్ని కూడా. విజయవాడ ఉత్సవ్లో సంగీత ప్రియుల్ని మైమరిపించే పాటలు, చూపరుల్ని ఆకట్టుకునే డ్రోన్ షోలు జరిగాయి. గొల్లపూడి ఎక్స్పో ప్రారంభమయ్యాక విజయవాడ ఉత్సవాలకు మరింత జోష్ వచ్చింది. అప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షోలు, హెలికాప్టర్ రైడ్లు వంటి ప్రదర్శనలకే పరిమితమైన ఉత్సవాలకు ఎక్స్పో అదనపు హంగులు తెచ్చిపెట్టింది. రోజుకో సెలబ్రిటీని రప్పించి ఈ ఉత్సవాలకు మరింత వన్నె తెచ్చారు. ఫస్ట్ టైం కదా విజయవాడ బాగా చేశారు. ఈసారి డ్రోన్ షో ఒకటి, సింగింగ్ షోస్, ఎవ్రీడే ఒక్కొక్క సింగర్ వచ్చి ప్రోగ్రామ్స్ ఇవ్వడం, లైవ్ గా చూడడం ఫస్ట్ టైం. ఇది మాకు బాగా చేశారు. డెవలప్ చేస్తున్నారు విజయవాడ మొత్తాన్ని. దసరా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. చాలా బాగున్నాయి. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా చాలా బాగా వస్తున్నారు. సింగర్స్ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరినీ. కానీ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. స్టాల్స్ కూడా అన్ని బాగా పెట్టారు. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా విజయవాడ ఉత్సవ్ నగర ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పింది. నగర బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచింది. అంతా విజయవాడ పేరు చెప్పుకునేలా చేసింది. 11 రోజుల పాటు ప్రజలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతుల్ని పంచింది.